బ్యాక్ టు ఎజెండా. నుమాన్ గారు ఏఐసిసి కోఆర్డినేటర్గా ఉన్నారు. ఢిల్లీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది, రేవంత్ సర్కార్కు సంబంధించిన అంశాలు మీకు కరెక్ట్గా క్లియర్గా తెలిసే ఉంటుంది. ఈ సర్వేని ఎలా చూడొచ్చు, సర్వేలో వచ్చిన మార్కులతో అంటే ఓ ప్రోగ్రెస్ కార్డు రాబోతుందా, ఈ ప్రోగ్రెస్ కార్డుతో రేవంత్ పాసా ఫెయిలా అనేది అధిష్టానం నిర్ణయించబోతుందా, లేదు డిస్టింక్షన్ కొట్టబోతున్నారా మీ సీఎం, ఏం జరుగుతుంది? To you, Vamshi garu, as well as na toti panel members and all the viewers. ఏదైతే మీరు ఈ యొక్క కాంటెక్స్ట్ పెట్టారో, ఎజెండా పెట్టారో, ప్లీజ్ అండర్స్టాండ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 50% ఆఫ్ ద టైం అయిపోయింది. కాబట్టి మేము ఏ రకంగా మేము ప్రజలకి దగ్గర అయ్యామా, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తున్నామా లేమా అని చెప్పేసి తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క ఇంటర్నల్ రివ్యూ జరుగుతుంది. దీంట్లో భాగంగా వారు డిసిసి ప్రెసిడెంట్లతో కలిశారు, ఎంపీలతో కలుస్తున్నారు, ఎమ్మెల్యేలతో కలుస్తున్నారు, దాంతో పాటు మినిస్టర్లను కూడా రాబోయే టైంలో కలుస్తారు. కానీ నుమాన్ గారు మీరు చెప్తున్న అంశాలు కరెక్టే. ఇంతకు ముందు అసలు మీనాక్షి నటరాజనే ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తా అన్న సందర్భం కూడా ఉంది కదా, వాస్తవం కాదా? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేసేసి ఏఐసిసి పిలుపునిచ్చిన క్రమంలో వారి యొక్క స్వతహాగా వారికి ఇక్కడ ఏదో రాజకీయంగా వారికి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదో వారు పోటీ చేద్దామనే ఉద్దేశంతో కాదండి. మొత్తం దేశం మొత్తం పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాన్ని వారు ఇక్కడ ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి, మనకి సంవిధాన్ బచావ్ అని చెప్పేసి, మనకి సంవిధాన్ అంటే కాన్స్టిట్యూషన్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ రూరల్లో తెలియజేయడానికి పాదయాత్ర పిసిసి చీఫ్ గారితో కలిసి చేయడం జరిగింది. అంతేకాని వారేదో ఇక్కడ వచ్చేసి సపరేట్ వింగ్ అనో లేకపోతే సపరేట్ గా ఏదో చేద్దామని చెప్పేసి మాత్రం కాదండి. ప్లీజ్ లెట్ us నాట్ డిఫరెన్షియేట్ మీనాక్షి జీ విత్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారు చేయడం జరిగింది. పోతే ఇక్కడ టిపిసిసి అంశానికి వస్తే, మేము 2.5 years అయింది కాబట్టి మేము ఏ రకంగా పనిచేస్తున్నామో తెలుసుకోవడానికి, ప్రజల మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయాలు, ప్రజలు అనుకుంటున్నట్టు ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నామా లేవా తెలియజేసుకోవడానికి, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దానిని మార్చుకోవడానికి, ఆ యొక్క ఫంక్షనింగ్ ని మార్చుకోవడానికి ఇది సరైన టైం. కాబట్టి 50% టైం అయిపోయింది కాబట్టి ఇంకో 50% టైం ఉంది. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క మార్క్ ప్రకారం పనిచేయకపోతే వారిని కరెక్టివ్ మెజర్స్ అంటారండి, వాటిని తీసుకోవడానికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. కాంగ్రెస్ నుమాన్ గారు ఒక చిన్న సబ్మిషన్. మీరు చెప్తున్నట్టుగా ప్రజల వద్దకు మీ పథకాలకు సంబంధించి కానీ, మీ పాలనకు సంబంధించి కానీ ఏ విధమైన ఫీడ్బ్యాక్ వెళ్తుంది తెలుసుకోవటం కోసం మీ మంత్రులను, ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను, డిసిసి అందరితో సమావేశం అవుతున్నారు. వీటన్నింటికన్నా ముందు ఎక్కడో జిల్లాల్లో జరగాల్సిన చర్చలు గాంధీ భవన్ గేటు వరకు వస్తున్నాయి. ఆ సెగలను అక్కడ చల్లార్చలేక గాంధీ భవన్ దగ్గర ధర్నాలు జరుగుతున్న సందర్భాలు చూసాం. మందుల సామేల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, డిసిసి అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, చాలా జిల్లాల్లో మీ క్యాడర్ అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం కాదా? ఎందుకు వాళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు? వాళ్లకు సంబంధించిన చర్యలు తీసుకోలేకపోతున్నారా? వాళ్ళ అసంతృప్తిని చల్లార్చేందుకే మీనాక్షి నటరాజన్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారా? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఒకటండి వంశీ గారు, సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, యాక్చువల్లీ 10 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వచ్చామండి. 2014 వరకు అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో, దాని తర్వాత మొదటిసారి తెలంగాణలో మేము అధికారంలోకి రావడం జరిగింది. అయితే అందరూ ప్రతి ఒక్కరూ ఏదో రకంగా నేను పదవిలో రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి మాట వాస్తవం. దాంట్లో తప్పేముందండి? దాంట్లో ఒకరికి పార్టీలో, ఒకరికి గవర్నమెంట్ లో, కొంతమందికి ఏదో రకంగా వారికి న్యాయం పాటించాలి అని చెప్పేసి, కొన్ని ఈక్వేషన్స్ వల్ల కొంతమందికి రాకపోతే వారిని ఏ రకంగా సర్దుబాటు చేయాలని చెప్పేసి పెద్దలు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి వారు ఒక కన్సెన్సస్ తీసుకొచ్చి దానికి ఒక సొల్యూషన్ తీస్తారు. దాంట్లో భాగంగానే తుంగుతుర్తి ఎపిసోడ్ కానివ్వండి, మరో ఎపిసోడ్ కానివ్వండి, ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్లీ దానిని రిజాల్వ్ చేస్తుంది. మనకి కావాల్సింది రేపొద్దున ఎలక్షన్స్ జరిగే టైంకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఏదైతే మేము ఇచ్చామో ప్రతి ఒక్క గ్యారంటీని నెరవేర్చామా లేదా, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎంతవరకు మేము పూర్తి చేశామని చెప్పేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు మళ్ళీ మాకు ఓటు వేసి మమ్మల్ని గెలుపు తీరాలకి తీసుకెళ్తారా లేరా అని చెప్పేసి దాని గురించి ఎవాల్యుయేట్ చేసి, ప్రజల విషయాలు పక్కన పెడదాం. మీ పార్టీలో కీలకంగా ఎప్పటి నుంచో ఉన్న ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి బహిరంగంగా బీఆర్ఎస్ ప్రజలకు దగ్గర అవుతోంది, కాంగ్రెస్ దూరం జరుగుతోంది, సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ బహిరంగ ప్రకటన చేయటాన్ని ఎలా చూడాలి? వక్రీకరించారు. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, 32% ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉండేదో
అక్కడి నుంచి 15%కి పడిపోయిందండి వారి ఓట్ పర్సంటేజ్ అనేది. ఆ ఓట్ పర్సంటేజ్ 15% నుంచి 16, 17 పెరిగితే పెద్ద ఇబ్బంది లేదండి. పెరగడానికి వారు చాలా కుట్రలు చేస్తున్నారు. వారు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. వారు లేనిపోని నెరేటివ్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లెట్ దెమ్ డు. వారు అపోజిషన్ లో ఉన్నారు. నుమాన్జీ రేణుకా చౌదరితో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐ కౌంటర్లో. నేనే రేణుకా చౌదరి గారిని ప్రశ్నించాను. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమా కాదా అని ఐ న్యూస్ రేణుకా చౌదరిని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా అసంతృప్తి ఉన్న మాట వాస్తవం అని చెప్పి రేణుకా చౌదరి ఐ న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా చెప్పిన మాట ఎలా చూడాలంటారు? ఆ మాటని ఏం చెప్తారు? ఎవరు వక్రీకరించారు ఇక్కడ? నేను కాదనడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. అసంతృప్తి అనే మాట ఎవరైనా సరే 100% ఆఫ్ ఓటర్స్ ఉంటే ఎవరు కూడా ఏ గవర్నమెంట్ కూడా 100% ఆఫ్ ఓటర్స్ కి సంతృప్తి పరచరండి. అసంతృప్తి అనేది ఉంటుంది. ఎంత వరకు ఉంది, ఎంత మేరకు ఉంది అని చెప్పేసి మనము ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసంతృప్తి అనేది డే 1 నుంచి ఉందా లేకపోతే ఈ మధ్య వచ్చిందా? అసంతృప్తి ఎందుకు వస్తుంది అదే నేను మీకు చెప్తున్నానండి. లీడర్లకి వారికి ఆశించిన పదవులు రానప్పుడు కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. నేను అంటున్నాను కదండి, నేను ఏకీభవిస్తున్నాను కదా. దానిని సరిదిద్దడానికి మాకు ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. లీడర్లని దాంతో పాటు ప్రజలకి ఏ రకంగా అయితే మేము సరే ఇంకొక అంశం కూడా మాట్లాడదాం. నుమాన్ గారు, మీరు మీ పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి 2 సంవత్సరాల టైమే ఉంది. మీరిచ్చిన హామీలను అమలు చేయడానికి 2 సంవత్సరాల కన్నా కూడా, అంటే అప్పుడు సంవత్సరంన్నర టైమే ఉంటుంది అనుకోవాలి. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అవుతుంది కాబట్టి, సో అప్పుడు ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి, మరి ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ 1.5 ఇయర్లో కంప్లీట్ అవుతాయా? 31 నెలల్లో చేయలేంది 18 నెలల్లో అమలు చేయగలుగుతుందా రేవంత్ సర్కార్? వంశీ గారు, యూ ప్లీజ్ టేక్ దిస్ ఆన్ రికార్డ్. నేను మళ్ళా ఘంటాపదంగా చెప్తున్నాను, విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ నేను చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారితో మీటింగ్ లో నేను ఉన్నానండి. ఆ మీటింగ్ కి సారాంశం నేను చెప్తున్నాను. ఇప్పుడు కాదండి, మేము 1.5 ఇయర్ ఎగోనే నేను వారితో ముఖాముఖిగా నేను మాట్లాడిన తర్వాత నేను ఈ విషయం నేను మీకు చెప్తున్నాను. చాలా సీరియస్గా ఉంది ఏఐసిసి. 100% మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేయాల్సిందే అని చెప్పేసి మేడం సోనియా గాంధీ గారి చేతుల మీదుగా మేము ఏదైతే ఇచ్చామో, మేడం సోనియా గాంధీ గారు ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు కోసం మాటిచ్చి తెలంగాణ ఏర్పాటు కోసం ఎంత దాకైనా వెళ్ళి ఏర్పాటు చేశారో దానిని బేసిస్ గా తీసుకొని 100% వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్. 100% ప్రతి ఒక్క గ్యారంటీని ఫుల్ఫిల్ చేసిన తర్వాతే మేము ఓట్లు అడగడానికి వస్తాము. నేను మళ్ళొక్కసారి మీకు చెప్తున్నానండి, 60 నుంచి 70% గ్యారంటీలు ఏదైతే మేము ఇచ్చామో ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి. ఉచిత బస్సు దగ్గర నుంచి తీసుకుంటే, గృహజ్యోతి 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే, 500 రూపీస్ కి ఎల్పిజి సిలిండర్ దగ్గర నుంచి తీసుకుంటే, వాట్ ఎవర్ ద ప్రామిసెస్ దట్ వి హావ్ మేడ్ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. మీకు టైం ఇస్తాను. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అజెండా. రకరకాల అంశాలు